హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. ఇంకా ఛానల్లో ఎక్సెప్ట్ గోవా స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాకుండా మిగతా అన్ని స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ మధ్యప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్. మధ్యప్రదేశ్ స్టేట్ యొక్క క్యాపిటల్ వచ్చేసరికి భోపాల్ అండి. భోపాల్ అనేది మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్. మధ్యప్రదేశ్ సీఎం వచ్చేసరికి మోహన్ యాదవ్ గారు సీఎంగా ఉన్నారు మధ్యప్రదేశ్ స్టేట్కి. మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ వచ్చేసరికి మంగూభాయ్ పటేల్ వచ్చేసరికి గవర్నర్గా ఉన్నారు. స్టేట్ బర్డ్ వచ్చేసరికి ఇక్కడ ఏషియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ ఇది అనేసరికి స్టేట్ బర్డ్ అండి. ఇక్కడ రివర్స్లో ఉంది, ఒకసారి చూడండి. స్టేట్ ఎనిమల్ వచ్చేసరికి బారాసింగా అనేది స్టేట్ ఎనిమల్ అండి మధ్యప్రదేశ్ స్టేట్కి. వన్స్ అగైన్ రిపీటెడ్. క్యాపిటల్ వచ్చేసరికి భోపాల్, సీఎం వచ్చేసరికి మోహన్ యాదవ్, గవర్నర్ వచ్చేసరికి మంగూభాయ్ పటేల్. స్టేట్ బర్డ్ వచ్చేసరికి ఏషియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్. స్టేట్ ఎనిమల్ వచ్చేసరికి బారాసింగా. మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ చూద్దాం. ఫస్ట్ వన్ బాంధవ్గర్ నేషనల్ పార్క్, సెకండ్ వన్ కన్హా నేషనల్ పార్క్, థర్డ్ వన్ మాధవ్ నేషనల్ పార్క్, ఫోర్త్ వన్ పన్నా నేషనల్ పార్క్, ఫిఫ్త్ వన్ పెంచ్ నేషనల్ పార్క్, సిక్స్త్ వన్ సంజయ్ నేషనల్ పార్క్, సెవెంత్ వన్ సాత్పురా నేషనల్ పార్క్, ఎయిత్ వన్ వన్ విహార్ నేషనల్ పార్క్, నైన్త్ వన్ మాండ్లా ప్లాంట్ నేషనల్ పార్క్. ఇందులో పన్నా నేషనల్ పార్క్ అనేది నేషనల్ పార్కే కాకుండా బయోస్పియర్ రిజర్వ్ అండి. పన్నా నేషనల్ పార్క్ అనేది ఇట్స్ ఆల్సో నేషనల్ పార్క్ అండ్ ఆల్సో బయోస్పియర్ రిజర్వ్. వన్స్ అగైన్ రిపీటెడ్. ఫస్ట్ వన్ బాంధవ్గర్ నేషనల్ పార్క్, కన్నా నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, సంజయ్ నేషనల్ పార్క్, సాత్పురా నేషనల్ పార్క్, వనవిహార్ నేషనల్ పార్క్, మాండ్లా ప్లాంట్ నేషనల్ పార్క్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్ అండి. ఇందులో పన్నా నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, వన్ విహార్ నేషనల్ పార్క్ అండ్ కన్హా నేషనల్ పార్క్ అనేది రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అండి. ఒకసారి చూడండి. మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రివర్స్ అండ్ డ్యామ్ చూద్దామండి. ఫస్ట్ వన్ రాజ్గఢ్ డ్యామ్ అండి, ఇది వచ్చరికి బెట్వా రివర్ మీద ఉంది. సెకండ్ వన్ బర్నా డ్యామ్ అండి, ఇది వచ్చరికి బర్నా రివర్ మీద ఉంది. థర్డ్ వన్ ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అండ్ నర్మదా డ్యామ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ బార్గి డ్యామ్. ఈ మూడు వచ్చరి కూడా నర్మదా రివర్ మీద ఉందండి. ఇది కాకుండా నర్మదా రివర్ మీద ఓంకారేశ్వర డ్యామ్ కూడా ఉందండి. ఓంకారేశ్వర డ్యామ్ కూడా నర్మదా రివర్ మీద ఉంది. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ బన్సాగర్ డ్యామ్ అండి, ఇది వచ్చరికి సన్ రివర్ మీద ఉందండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ గాంధీసాగర్ డ్యామ్ వచ్చరికి ఇది చెంబల్ రివర్ మీద ఉందండి. చెంబల్ రివర్ మీద ఉంది గాంధీసాగర్ డ్యామ్. సిక్స్త్ వన్ తవ్వా రిజర్వర్ అండి, ఇది వచ్చరికి తవ్వా రివర్ మీద ఉంది. నెక్స్ట్ వన్ ఓంకారేశ్వర్ డ్యామ్ నర్మదా రివర్ మీద ఉంది, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. వన్స్ అగైన్ రిపీటెడ్. రాజ్గఢ్ డ్యామ్ అనేది ఇది బెట్వా రివర్, బర్నా డ్యామ్ అని వచ్చరికి బర్నా రివర్, ఇందిరాసాగర్ ప్రాజెక్ట్, నర్మదా డ్యామ్ ప్రాజెక్ట్, బార్గి డ్యామ్ ఇది వచ్చరికి నర్మదా రివర్, బాన్సాగర్ డ్యామ్ వచ్చరికి సన్ రివర్, గాంధీసాగర్ డ్యామ్ వచ్చరికి చెంబల్ రివర్, తవ్వా రిజర్వేర్ వచ్చరికి తవ్వా రివర్. నెక్స్ట్ ఓంకారేశ్వర్ డ్యామ్ వచ్చరికి నర్మదా రివర్. ఇందులో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వచ్చరికి ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అండ్ ఓంకారేశ్వర్ డ్యామ్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా మిగతాయి కూడా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఈ రెండింటి నుంచి ఎక్కువగా అడుగుతుంటా ఉన్నాడు. మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రివర్ సైడ్ సిటీ చూద్దామండి. ఫస్ట్ వన్ అస్టా అండి, ఇది వచ్చరికి పార్వతి రివర్ పక్కన ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ గ్వాలియర్ అండి, ఇది వచ్చరికి చెంబల్ రివర్ పక్కన ఉంది. నెక్స్ట్ జబల్పూర్ అండి, ఇది వచ్చరికి నర్మదా రివర్ పక్కన ఉంది. నెక్స్ట్ ఉజ్జయిన్ అండి, ఇది వచ్చరికి షిప్రా రివర్ పక్కన ఉందండి. వన్స్ అగైన్ రిపీటెడ్. అస్ట్రా వచ్చరికి పార్వతి, గ్వాలియర్ వచ్చరికి చెంబల్ రివర్, జబల్పూర్ వచ్చరికి నర్మదా రివర్, ఉజ్జయిన్ వచ్చరికి షిప్రా రివర్ అండి. ఇవి రివర్ సైడ్ సిటీస్ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఫ్లోక్ డ్యాన్స్ చూద్దాం. ఇందులో రెండు డ్యాన్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ గౌర్ డ్యాన్స్ అండి, సెకండ్ వన్ మౌర్య డ్యాన్స్. గౌర్ అండ్ మౌర్య డ్యాన్స్ అనేది రెండు ఫ్లోక్ డ్యాన్సెస్ అనేది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్సెస్ అండి. మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లేక్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్ బోస్తల్ అండి, సెకండ్ వన్ లోయర్ లేక్ అండి, ఇది భోపాల్లో ఉంది. థర్డ్ వన్ తవ్వా రిజర్వ్ అండి, ఫోర్త్ వన్ అప్పర్ లేక్ అండి, ఇది లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఏషియా. వన్స్ అగైన్ రిపీటెడ్. ఫస్ట్ వన్ బోస్తల్, సెకండ్ వన్ లోయర్ లేక్ భోపాల్, ఇది భోపాల్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్ తవ్వా రిజర్వాయర్, నెక్స్ట్ వన్
ఫోర్త్ వన్ అప్పర్ లేక్ అండి, ఇది లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఏషియా అండి. నెక్స్ట్ హైయెస్ట్ పీక్ వచ్చేసరికి దఫ్గర్ పీక్ అండి. దఫ్గర్ పీక్ ఇది వచ్చరికి సాత్పురా రేంజ్లో ఉందండి. ఎక్కడ ఉంది? సాత్పురా రేంజ్లో ఉంది. ఇది హైయెస్ట్ పీక్ అండి మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఖజురహో టెంపుల్ అండి. ఫస్ట్ వన్ ఖజురహో టెంపుల్, సెకండ్ వన్ సాంచి స్తూపా టెంపుల్, థర్డ్ వన్ అమర్ కంటక్ టెంపుల్ అండి. థర్డ్ వన్ అమర్ కంటక్ టెంపుల్. ఈ 3 టెంపుల్స్ కూడా ఇంపార్టెంట్ టెంపుల్స్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్, ఫస్ట్ వన్ ఖజురహో టెంపుల్, సెకండ్ వన్ సాంచి స్తూపా టెంపుల్, థర్డ్ వన్ అమర్ కంటక్ టెంపుల్. ఇవి రిపీటెడ్గా 3 కూడా అడుగుతూ ఉంటారండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్ చూద్దాం. ఫస్ట్ వన్ గంగా ఫెస్టివల్ అండి. ఫస్ట్ వన్ గంగా ఫెస్టివల్. ఈ ఫెస్టివల్స్ కంప్లీట్గా వచ్చేసరికి రీజియనల్ ఫెస్టివల్స్ అండి. ఇవి మధ్యప్రదేశ్లో జరుపుతున్నటువంటి రీజియన్ ఫెస్టివల్స్. ఫస్ట్ వన్ గంగా అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి గనా గౌర్ అండి. సెకండ్ వన్ గనా గౌర్. థర్డ్ వన్ దశమి అండి. ఫోర్త్ వన్ హరేలి. ఫిఫ్త్ వన్ బగోరియా. ఫిఫ్త్ వన్ బగోరియా. సిక్స్త్ వన్ శివరాత్రి. సెవెంత్ వన్ రామ్ నవమి. ఎయిత్ వన్ ఓర్చా. నైన్త్ వన్ మాల్వా. 10th వన్ ఖజురహో ఫెస్టివల్ అండి. 10th వన్ ఖజురహో ఫెస్టివల్. వన్స్ అగైన్ రిపీటెడ్ ఫెస్టివల్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ గంగా, గనాగౌర్, దశమి, హరేలి, భగోరియా, శివరాత్రి, రామ్నవమి, ఓర్చా, మాల్వా, ఖజురహో ఫెస్టివల్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అండ్ టెంపుల్స్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇవి రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థర్మల్ పవర్ స్టేషన్ చూద్దామండి. అందులో ఫస్ట్ వన్ ఇందిరా సాగర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండి. ఇందిరా సాగర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది వచ్చరికి నర్మదా రివర్ మీద కన్స్ట్రక్షన్ అయ్యిందండి. దీని కెపాసిటీ వచ్చరికి 1000 మెగావాట్స్ అండి. 1000 మెగావాట్స్. నెక్స్ట్ వన్ అమర్కంటక్ థర్మల్ పవర్ స్టేషన్ అండి. థర్డ్ వన్ సంజయ్ గాంధీ థర్మల్ పవర్ స్టేషన్. ఫోర్త్ వన్ సాత్పురా థర్మల్ పవర్ స్టేషన్. ఫిఫ్త్ వన్ వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. సిక్స్త్ వన్ సంత్ సింగాజీ థర్మల్ పవర్ ప్లాంట్ అండి. సంత్ సింగాజీ థర్మల్ పవర్ ప్లాంట్. వన్స్ అగైన్ రిపీటెడ్, ఇందిరా సాగర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది నర్మదా రివర్ మీద ఉంది. 1000 మెగావాట్స్ కెపాసిటీ అండి. నెక్స్ట్ అమర్కంటక్ థర్మల్ పవర్ స్టేషన్, సంజయ్ గాంధీ థర్మల్ పవర్ స్టేషన్, సాత్పురా థర్మల్ పవర్ స్టేషన్, వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, సంత్ సింగాజీ థర్మల్ పవర్ ప్లాంట్ అండి. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థర్మల్ పవర్ స్టేషన్స్ అండి. ఇందులో ఇందిరాగాంధీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా మిగతా కూడా రిమైనింగ్ ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. అందులో ఫస్ట్ వన్ ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఇది 1986లో రికగ్నైజ్ చేశారండి. 1986లో రికగ్నైజ్ చేశారు. సెకండ్ వన్ సాంచి స్తూపా అండి, ఇది 1989లో రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్ వన్ బింబెట్కో రాక్ షెల్టర్స్ అండి. బింబెట్కో రాక్ షెల్టర్స్ దినసరికి 2003లో రికగ్నైజ్ చేశారండి. నెక్స్ట్ వన్ బేదా ఘాట్ అండి, ఇది 2021లో రికగ్నైజ్ చేశారు. బేదా ఘాట్ 2021లో రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్ వన్ సాత్పురా టైగర్ రిజర్వ్ అండి, ఇది 2021లో రికగ్నైజ్ చేశారు. సాత్పురా టైగర్ రిజర్వ్ వచ్చేసరికి 2021లో రికగ్నైజ్ చేశారండి. ఈ 5 వచ్చేసరికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి, మధ్యప్రదేశ్ స్టేట్ సంబంధించింది. వన్స్ అగైన్ రిపీటెడ్, ఖజురహో గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఇది 1986లో రికగ్నైజ్ చేశారు. సాంచి స్తూపా 1989లో రికగ్నైజ్ చేశారు. బింబెట్కా రాక్ షెల్టర్స్ ఇది 2003లో రికగ్నైజ్ చేశారు. బేదా ఘాట్ ఇది వచ్చరికి 2021లో రికగ్నైజ్ చేశారు. సాత్పురా టైగర్ రిజర్వ్ ఇది వచ్చరికి 2021లో రికగ్నైజ్ చేశారండి. మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి 5 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. టోటల్గా ఇండియాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వచ్చరికి 43 అండి. మధ్యప్రదేశ్ స్టేట్ సంబంధించిన రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అనేది పార్ట్ 2 వీడియోలో కంటిన్యూ చేద్దామండి. దీంతో పాటుగా మన ఛానల్లో తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందండి. దాంతోపాటుగా డైలీ క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన సిరీస్ ఉందండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.